ఇవాళ మనం భయపడిపోవచ్చు, కానీ భయపెడుతున్నది శివుడే, అభయమిచ్చేది శివుడే అని తెలుసుకుంటే రెండు శివమే చేస్తాయి. శివం అంటే శాంతము శుభాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ఇది నేర్చుకోగలిగితే ప్రపంచంలో ప్రతి చోట స్వామి ఘోరాఘోర రూపాలతో ఉన్నాడని తెలుసుకుని నమస్కరిస్తూ ఉంటే అన్ని చోట్ల శివుడే ఉన్నాడనే జ్ఞానం మనకుంటే అన్ని చోట్ల నుంచి శివుడు రక్షిస్తాడు. నేను తెలుగులోనే చెప్పాను, మరొక్కసారి చెప్తాను. ఇవి సూత్రంలా గుర్తుపెట్టుకోవాలి. అన్ని చోట్ల శివుడే ఉన్నాడని జ్ఞానం ఉంటే అన్ని చోట్ల నుంచి శివుడు రక్షిస్తాడు, అందులో సందేహం లేదు. కనుక మనకు ఉండవలసిన ఇప్పుడు లక్షణం ఏంటి? ఘోరాఘోరములు రెండు శివుడే అని రోజు అనుకోవాలి. నువ్వు రోజు అనుకోవాలి. రోజు అనుకోవడమే పూజ, మరొకటి కాదు. ఘోరంలో అఘోరంలో శివుడే ఉన్నాడు, శివుడే ఉన్నాడు, శివుడే ఉన్నాడంటే శివుడు ఏమనుకుంటాడు తెలుసా? నా అడ్రస్ వీడికి తెలిసిపోయింది, జాగ్రత్తగా ఉండాలనుకుంటాడు. అన్నిట్లో నేనే ఉన్నాను పట్టిసాడు కనుక వీడికి అన్నిట్లోంచి నేను రక్షించక తప్పదు అనుకుంటాడు తెలుసా మీకు? అలా అనుకున్నాడు కనుక ప్రహ్లాదుణ్ణి నిప్పులో తోసేసినా లేచొచ్చేసాడు, నీటిలో పడేసినా తేలి వచ్చేసాడు. ఎందుకంటే అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు అనుకున్నాడు. ఏమంటే మీరు శివకథ చెప్తూ విష్ణువులోకి వెళ్ళిపోయారు అనుకోవద్దు, రెండూ ఒకటే. ఇది చెప్తున్నది తత్వం, ఇప్పుడు చెప్తున్నది జ్ఞానం. కనుక ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఘోరాఘోర జ్ఞానం. ఘోరం అఘోరం శివం, ఈ మూడు కలిపి రుద్ర, అతడే రుద్రుడు అని మనం నమస్కారం చేసుకుంటున్నాం. అందుకే ఇలా చూస్తే ప్రపంచంలో ఆయన తప్ప మరొకడు లేడు, అంతా ఆయనే, మరి రెండో వస్తువు లేదు. అందుకే ఏకో రుద్ర నద్వితీయాయ తస్థే అని ఉపనిషత్తు చెప్తుంది. ఏకో రుద్ర, ఒకడే రుద్రుడు. ఇదొక్కసారి మనం ఆలోచన చేసి ఇంకా ప్రతి వాటిలో శివుణ్ణి చూడడం ఎలాగూ మీరు చూసేవి ఇప్పటికీ 7 చెప్పాను నేను. ఎన్ని? 7. 8వది కూడా ఒకటి ఉందండి. 5 + 2 7. 8వది ఏంటంటే ఇదంతా చూస్తున్న నేను. ఉందా లేదా?